ఓవైపు సంబరం, ఇంకోవైపు సమరం. కలిసి రండి, సలహాలు సూచనలు ఇవ్వండి, పెద్దరికాన్ని నిలబెట్టుకోండి, పని చేస్తుంటే కాళ్లలో కట్టెలు పెట్టడం మానుకోండి. ఇది సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు చేస్తున్న సూచన. ప్రజా విజయోత్సవాలకు రండి, తమిళనాడు సాంప్రదాయం నెలకొల్పుదామంటున్నారు. అయితే సీఎం వైఖరి నోటితో నవ్వి నొసలుతో ఎక్కిరించినట్లు ఉందంటోంది బీఆర్ఎస్. ఓవైపు రెచ్చగొట్టుకుంటూ ఇంకోవైపు నీతులు చెప్తున్నారంటూ మండిపడుతోంది. విజయోత్సవాల జోరులో కాంగ్రెస్, పోరాటంలో గులాబీ దళం. తెలంగాణ పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ సంబురం, టీఆర్ఎస్ సమరం. అరెస్టులతో హీటెక్కుతున్న తెలంగాణ రాజకీయం. రేవంత్ది రెండు నాల్కల ధోరణి అంటున్న బీఆర్ఎస్. తెలంగాణలో పొలిటికల్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఓవైపు ప్రజా విజయోత్సవాలతో సంబురాల జోష్లో కాంగ్రెస్ ఉంటే, ప్రజా సమస్యల మీద పోరు కొనసాగుతూనే ఉంటుందంటోంది బీఆర్ఎస్. సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు అరెస్టులంటూ రెచ్చగొడుతూనే, ఇంకోవైపు ప్రవచనాలు చెబుతున్నారంటూ ఫైర్ అవుతోంది కమల దళం. ఉప్పు నిప్పు అన్నట్లుగా కొనసాగుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయం సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ తో మరింత రంజుగా మారుతోంది. ప్రజా విజయోత్సవాల్లో పాల్గొనాలంటూ కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలను ఆహ్వానిస్తున్నారు సీఎం రేవంత్. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని కూడా ఇన్వైట్ చేస్తామంటున్నారు. ఇక్కడే రేవంత్ రూటు మార్చినట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ ను బ్లేమ్ చేసే ప్రయత్నం స్టార్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీకి రారు, ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు రేవంత్. సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తామంటున్నారు. పెద్దరికాన్ని నిలబెట్టుకోండి, ప్రతిదీ అడ్డుకోవడం సరికాదంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏకంగా తమిళనాడు మాదిరి మంచి సంప్రదాయాన్ని నెలకొల్పుదామంటూ పిలుపునిస్తున్నారు సీఎం రేవంత్. ఇదే సమయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడం, ఆయన్ను కలిసేందుకు వెళ్లిన హరీష్ రావును కూడా అదుపులోకి తీసుకోవడం కొత్త చర్చకు దారి తీస్తోంది. సీఎం తీరు మీద బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. గురుకుల హాస్టళ్లలో పిల్లలకు సరిగ్గా తిండి పెట్టకుండా, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా, ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోణంలో ఆలోచించకుండా బ్లేమ్ గేమ్ పాలిటిక్స్ ఏంటో అర్థం కావడం లేదంటోంది అపోజిషన్. సీఎం తప్పులన్నీ తన దిక్కు పెట్టుకుని తమను కార్నర్ చేస్తున్నారంటూ ఫైర్ అవుతోంది. ఎన్ని కేసులు పెట్టినా, అక్రమ అరెస్టులు చేసినా తమ పోరాటం కంటిన్యూ అవుతూనే ఉంటుందంటోంది బీఆర్ఎస్. మాట్లాడితే కేసీఆర్ సభకు రావాలంటున్న రేవంత్ నిన్న మొన్నటి వరకు పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడిన తీరును గుర్తు తెచ్చుకోవాలంటోంది బీఆర్ఎస్. బాధ్యతాయుతమైన సీఎం స్థాయిలో ఉండి అడ్డగోలుగా మాట్లాడమే కాకుండా, ఇప్పుడేం తెలవనట్లుగా అపోజిషన్ రోల్ పోషించాలి, సూచనలివ్వాలని నీతులు చెబుతున్నారని మండిపడుతోంది గులాబీ దళం. రేవంత్ ఇప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగానే మాట్లాడుతున్నారని, అసలు సీఎం హోదాకు తగ్గట్లుగా వ్యవహరించడం లేదంటోంది. బహిరంగ సభల్లో రేవంత్ ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని, అందుకే ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారని విమర్శిస్తోంది బీఆర్ఎస్. ప్రతిపక్ష పాత్ర పోషించాలని రేవంత్ సూచించడం విడ్డూరంగా ఉందంటోంది బీఆర్ఎస్. మూసీ నుంచి లగచర్ల వరకు, విద్యార్థుల ఫుడ్ పాయిజన్ ఘటనల నుంచి రైతు సమస్యల వరకు తాము ప్రజల తరపున పోరాడుతూ ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామంటోంది గులాబీ పార్టీ. ఏ విషయంలో మీరు సలహాలు కోరితే ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని, దానికి తమను బద్నాం చేయడం ఎందుకంటోంది బీఆర్ఎస్. సమస్య ఎక్కడ ఉంటే తాము అక్కడ ఉంటున్నామని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ వాయిస్ మార్చేశారని మండిపడుతోంది బీఆర్ఎస్. డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు జరగనున్నాయి. అదే రోజు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. వీటికి బీఆర్ఎస్ నేతలను ఇన్వైట్ చేస్తామంటున్నారు రేవంత్. మరి కేసీఆర్ తో సహా గులాబీ నేతలు ప్రజా విజయోత్సవాలకు వెళతారా, లేక ఇలాగే పోరుబాటను కంటిన్యూ చేస్తారా అన్నది వేచి చూడాలి.